వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ విస్తృత తనిఖీలు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం. నిరుపేద కళ్ళల్లో వెలుగు నింపిన చెన్నూరు లయన్స్ క్లబ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శతవర్ష జన్మదిన వేడుకల సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించగా స్వామివారి దర్శనానికి క్యూ లైన్లు కిలోమీటర్ల మేర సాగాయి. భక్తులు నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం పవిత్రమని నమ్ముతూ కార్తీక దీపాలను వెలిగించి ప్రార్థనలు చేశారు. ఆలయ పరిసరాలలో దేవాలయ సిబ్బంది పోలీసులు క్రమబద్ధమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు కౌంటర్లు, పార్కింగ్, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఈ తరహా భక్తి జోరు కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా కర్నూలులో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి అన్ని శివాలయాలలో మహిళలు దీపాలు వెలిగించారు. కర్నూలులోని శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తులు శివుడికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రథమ పూజారి నాగపని శర్మ గారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదటి సోమవారం కాగా ఈ తెల్లవారుజాము నుంచి స్వామివారికి పాలాభిషేకం, పంచామృతం, రుద్రాభిషేకం అలాగే మహిళలు కార్తీక దీపారాధనలతో ఆలయమంతా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో జరుగుతుంది. అలాగే డిసెంబర్ 20 తారీఖు కార్తీక మాసం కొనసాగుతుంది. ఈ కార్తీక మాసంలో భక్తులంతా తెల్లవారుజామున 4 గంటలకు తలంటి స్నానాలు ఆచరించి భగవంతుని భక్తితో పూజలు చేస్తే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుస్తారని, అలాగే రోజు అభిషేకాలు, హోమాలు, యాగాలు చేస్తే ఎంతో మంచి జరుగుతుందని ఆయన తెలిపారు.
కర్నూలు క్షేత్రం కర్నూలు నందు శ్రీ మణికంఠయ్యప్ప స్వామి దేవాలయం కైలాసగిరి క్షేత్రం నుంచి ఈరోజు కార్తీక మొదటి సోమవారం ప్రారంభమైంది. భక్తులంతా కూడా ఈ యొక్క దేవాలయంలో ఉదయాన్నే 4 గంటలకే నిద్రలేచి స్వామివారికి పంచామృత అభిషేకాలు రుద్రాభిషేకాలు కూడా చేసి స్వామివారికి దీపారాధనలు కూడా చేసి ఈరోజు స్వామివారికి అభిషేకాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ యొక్క క్షేత్రం నందు భక్తులంతా కూడా కిటకిటలాడుతుంది దేవాలయం కాబట్టి భక్తులంతా కూడా ఉదయాన్నే నిద్రలేచి 4 గంటలకే స్వామివారికి కార్తీక దీపాలు కూడా వెలిగించి స్వామివారికి అభిషేకాలు కూడా ఆచరించి స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతున్నారని చెప్తున్నాము. ఈ 4 సోమవారాలు కూడా విశేషంగా చేయడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి కూడా ఏర్పడింది బుధవారం రోజున. ఆ రోజు కూడా ఇక్కడ విశేషంగా అభిషేకాలు కూడా నిర్వహిస్తాము. స్వామివారికి కార్తీక మాసం 20వ తారీఖు డిసెంబర్ అమావాస్య వరకు ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి. భక్తులంతా కూడా విశేషంగా చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పేసి చెప్తున్నాము. ఓం నమః శివాయ. ఓం శ్రీ స్వామి శరణమయ్య. కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ విస్తృత తనిఖీలు చేస్తున్నారు. 40 ప్రైవేట్ ట్రావెల్ బస్ సీజ్ చేశారు. 361 బస్సులు నిబంధనలు ఉల్లంఘనగా గుర్తించారు. మొత్తం 12.8 లక్షల జరిమానా విధించారు. నంద్యాలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వండర్ఫుల్ గా తయారు చేసింది ఫటాఫట్ దిగొచ్చు దిగడానికి సూపర్ సూపర్ పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 34వ వార్డు నందు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటి దగ్గరికి వెళ్లి ప్రజలందరి చేత సంతకాల సేకరణలో పాల్గొని వైఎస్ఆర్సీపీ సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు. అందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వద్దు ఎందుకని అడ్డపడుతున్నారన్న విషయం మీకు అందరికి కూడా తెలిసాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరుండే అక్క చెల్లెలందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించితే మీ పిల్లలందరూ కూడా ఎంబీబీఎస్ చదవడానికి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే అంతకుముందున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పార్ట్నర్షిప్ కింద ప్రభుత్వం కిందనే 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడంతో 17 మెడికల్ కాలేజీలు ఉంటే దగ్గర ఒక్కొక్క కాలేజీకి 100 మెడికల్స్ ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి. మొత్తం 17 మెడికల్ కాలేజీకి 1700 మందికి ప్రతి సంవత్సరం కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు కావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఎటువంటి డొనేషన్లు లేకుండా మీరు ఒకవేళ దీంట్లో మేనేజ్మెంట్ కోట కానీ ఏం కానీ ఉండదు. ఎవరైతే కష్టపడి చదువుతారో ఎవరికైతే ర్యాంక్ అవుతుందో మీ పిల్లలు ఎవరైతే కష్టపడి చదివి ఉంటారో అటువంటి వాళ్లకు మాత్రమే ఈ 1700 మందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ మెడికల్ 5 కాలేజీలు కూడా ఇప్పుడు రన్ కావడం జరుగుతుంది. 2 మెడికల్ కాలేజీలు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 10 కాలేజీలు పూర్తి చేయడానికి కేవలం 5,000-6,000 కోట్లు ఉంటే మొత్తం ఒక్కొక్క కాలేజీకి 500 కోట్లు అయితే 10 కాలేజీలకు 5,000 కోట్లు అయితే పూర్తయిన పరిస్థితి. అంటే ఇది ఎందుకు మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ లోనే ఉండాలనుకుంటే
మీ పిల్లలు ఎవరైతే క్లవర్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ రేట్లకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఇక్కడ ఉన్న మీరందరూ కూడా గమనించాలని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు ప్రతి ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఆనాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు ప్రతి ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఉంటే, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది కూడా మనం కళ్ళారా చూడడం జరిగింది. ఉల్లిగడ్డలు అమ్ముకోలేక రోడ్ల మీద పోసి అమ్మిన పరిస్థితి మనం కళ్ళారా చూడడం జరిగింది. టమాటా పళ్ళు కొనేవాడు లేక రోడ్ల మీదనే పోసి బురువులలోనే వదిలిపెట్టిపోయిన పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. అంటే ఏ దానికి రేట్లు ఉన్నాయో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. పథకాలని లేకపోతే మా చొక్కాలు పట్టుకొని నిలదీసి అడగమని చెప్పడం జరిగింది. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ చొక్కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళని మీరు ఆ రోజు ఎలక్షన్ల ముందర చెప్పినారు, అవన్నీ ఎందుకు ఇవ్వలేదనేది మాత్రం మీరందరూ కూడా వాళ్ళని నిలదీసి అడగమని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడున్న అక్క చెల్లెలు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎంత మాటలతో మోసం చేసినారనేది కూడా మీరు ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 పథకాలన్నీ కూడా కల్పిస్తానని చెప్పడం జరిగింది. అక్క చెల్లెలు అందరూ కూడా ఏం ఆలోచన చేసినారంటే, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలే కదా, అదే చంద్రబాబు నాయుడికి ఇచ్చే పాటైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు మళ్ళీ ఈ సూపర్ 6 వస్తాయి, దండిగా వస్తాయి. మొత్తం దండిగానే మొత్తం ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెలందరూ మోసపోయి మొత్తం తెలుగుదేశానికి ఓటు వేయడంతోనే మేమందరం కూడా మీకు ఎంత సేవ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎంత ఆర్థికంగా అభివృద్ధి చేయాలని మంచి పనులు చేసినా కూడా మీరు దాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారి మోసం మాటలు మీరు గుర్తించకపోవడంతోనే మీరందరూ కూడా మోసపోవడం జరిగిందని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరి విజ్ఞప్తి చేశాను. కర్నూలు బస్ ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు ముమ్మరంగా చేశారు. గత 2 రోజులుగా నగర వ్యాప్తంగా అధికారులు బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వివిధ నగరాల నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను రవాణా శాఖ సిబ్బందితో కలిసి తనిఖీ చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా కర్నూలు అమీలియా ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అమీలియా ఆసుపత్రి నుంచి వివేకానంద కూడల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మహిళల ఆరోగ్యం అందరి బాధ్యత అంటూ వైద్యులు, వైద్య సిబ్బంది నినాదాలు చేశారు. మహిళలు వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. క్యాన్సర్ కు ప్రస్తుతం అత్యాధునిక చికిత్స అందుబాటులోకి వచ్చిందని, క్యాన్సర్ వచ్చిన వాళ్లు అధైర్యపడకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు.
అందరు కంప్లైంట్ చూపించండి. కంప్లైంట్ అందరు కంప్లైంట్. అక్టోబర్ ఇస్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. భారత్ సార్ రొమ్ము క్యాన్సర్. సో రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రారంభ దశలో ఎలా గుర్తించవచ్చు, ప్రారంభ దశలో గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలని ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో రొమ్ములో సాధారణంగా చాలా వరకు వచ్చే గడ్డలు హార్మోనల్ చేంజెస్ వల్ల ఉంటాయి. అలా కాకుండా గట్టిగా ఉండడం, చర్మాన్ని కత్తుక్కొని ఉన్న కూడా క్యాన్సర్ లక్షణాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి రొమ్ము క్యాన్సర్ని ప్రారంభ దశలో గుర్తించడానికి కొన్ని స్క్రీనింగ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. అందులో మొదటిది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సో ఎవరికి వారు ఎగ్జామిన్ చేసుకోవడం. దీన్ని ప్రతి నెల పీరియడ్స్ కంప్లీట్ అయిన ఒక 1 వీక్ తర్వాత ఎగ్జామిన్ చేసుకోవాలి. కుడివైపు ఉన్న రొమ్ముని ఎడమవైపు చేత్తో, ఎడమవైపు ఉన్న రొమ్ముని కుడివైపు చేత్తో ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇంకొక స్క్రీనింగ్ మెథడ్ మ్యామోగ్రఫీ. దీని ద్వారా మనము రొమ్ము క్యాన్సర్ని ప్రారంభ దశలోనే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రారంభ దశలో గుర్తించడం వలన మనం వాళ్ళకి మంచి లైఫ్ అనేది ప్రొవైడ్ చేయగలము. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా ఈ అక్టోబర్ మంత్ అమీల హాస్పిటల్లో ఈ మ్యామోగ్రామ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో స్త్రీలందరూ ఈ ఫ్రీ సర్వీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా నా తరపు నుంచి కోరుకుంటున్నాను. సో ఈరోజు ప్రపంచ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా అమీల హాస్పిటల్ తరపున మేము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా మా అమీల హాస్పిటల్ నుంచి రాజ్వార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించాము. ఇందులో మా అమీల హాస్పిటల్ సిబ్బంది, మా అమీల నర్సింగ్ కాలేజ్ స్టాఫ్ అందరూ పాల్గొన్నారు. సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో క్యాన్సర్ అనేది త్వరగా వ్యాపిస్తున్న మన జబ్బు. సో క్యాన్సర్ని తొందరగా గుర్తించడం వల్ల మనం పేషెంట్లకి ఎక్కువ రోజులు లైఫ్ ఇవ్వచ్చు. సో క్యాన్సర్ అనే జబ్బుని క్యాన్సర్ కంటేనే భయపడిపోయే రోజులు పోయినాయి. ఇప్పుడంతా క్యాన్సర్ని ప్రతి ఒక్కరు ఎదుర్కోవచ్చు. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా స్త్రీలలో చాలా సాధారణంగా వచ్చే క్యాన్సర్. మన ఇండియాలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ మంది స్త్రీల్లో కనిపిస్తున్న క్యాన్సర్. సో దీన్ని మనం ప్రధానంగా గుర్తించడానికి ఏం చేయాలంటే, స్త్రీలు ప్రతి ఒక్కరు 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క స్త్రీలు వాళ్ళకి జెనెటిక్ అంటే మెయిన్గా ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందంటే ఖచ్చితంగా డాక్టర్ని ఇమ్మీడియట్గా కలవాలి. రెండోది 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క స్త్రీ కూడా వాళ్ళ రొమ్ముని నెల పరీక్షించుకోవాలి. రొమ్ములో ఏ విధమైన అబ్నార్మల్ సైన్స్ కనిపించినా వెంటనే క్యాన్సర్ డాక్టర్ని సంప్రదించవలను. మూడోది వచ్చి జాగ్రత్తలు తీసుకోవాలి. రొమ్ము క్యాన్సర్ రాకుండా మనం చాలా ఎన్ని జాగ్రత్తలు తీసుకోగలిగే అవకాశం ఉంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు పుట్టినప్పుడు స్త్రీలు కంపల్సరీగా పాలు ఇవ్వాలి. దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది. రెండోది క్యాన్సర్ని కాజ్ చేసే ఆహార పదార్థాలు తినడం బంద్ చేయాలి. ఇప్పుడు మనం తాగే టీల్లో కానీ చాలా ఫుడ్ పదార్థాల్లో కార్సినోజెనిక్ పదార్థాలు ఉంటాయి, వాటిని అవాయిడ్ చేయాలి మామూలుగా. సో లేడీస్ ఇంకొకరి డేట్స్ రాకుండా ఉండడానికి, పిల్లలు కాకుండా ఉండడానికి హార్మోనల్ పిల్స్ అని వాడుతుంటారు. ఆ పిల్స్ వాడడం కూడా పూర్తిగా తగ్గించుకోవాలి. అవసరమైతే తప్ప పిల్స్ వాడకూడదు యాక్చువల్గా. వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట నాని గార్డెన్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మద్యం షాపుల టెండర్లు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రొబేషనర్ అండ్ ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, వరంగల్ జిల్లాకు సంబంధించిన మొత్తం 57 వైన్ షాపులకు లాటరీ పద్ధతిలో కలెక్టర్ గారి చేతుల మీదుగా డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈసారి డ్రా కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1858 అప్లికేషన్లు అందాయని తెలిపారు.
తీసుకుంటే 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాబోయే 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చనున్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో 30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు అయిపోయాయి. ఆయన ఇంకా ఇంట్లో కూర్చోవడం మంచిదని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. మన నల్గొండ బీటెడే పాపం కోమటి రాజగోపాల్కు నేను ఉన్నా ఆయన ఎంబటప్పుడు ఆయన నన్ను కాంగ్రెస్ తీసుకుపోయాడు. ఆయనకు ప్రామిస్ చేశాడు మంత్రి పదవి ఇస్తాన్నారు, ఇవ్వలే 2 ఏళ్ళు అయింది. ఆయన పాపం అంటే నిలబడి చూస్తూ ఉన్నాడు ఎప్పుడు ఇస్తారా అని. సో ఆయన డెఫినెట్లీ నిజాయితీపరుడు. నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్గా తెలుసు. ఆయన సామాన్యుడేం కాదు. నాకు తెలిసి 3 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలదూస్తాడు. ఆయన ఖచ్చితంగా కూలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనతో పాటు 30-40 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు. కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎట్లా పైసలు లేవు, ఆయన ఏం చేయలేంది లేదు, మనకే చెప్పాడు. ఇట్లా పండుకునేది బెటర్. 3 months లోపల మన నల్గొండ నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి నెట్టివేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోని వాడు కూలిపోడు గ్యారంటీ అని చెప్పుకుంటా కూడా స్థానిక దమ్ముంటే చర్చకు సిద్ధమా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు సవాల్ విసిరిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై చర్చకు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న కొప్పుల ఈశ్వర్, పుట్ట మధుకర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు. కొప్పుల ఈశ్వర్, పుట్ట మధుకర్ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. పోలీసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారు. వాళ్ళకి ధైర్యం ఏమంటే సమాధానం చెప్పాలి. మనుషులు చెప్తాను, మనుషులు లెక్క కనబడలేరా? మనుషులు పరచురా దుమ్ముతారు, ఎట్లా పడతారు అట్లా. కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణం నుంచి పగడాల వెళ్లే దారి మరమ్మతులు చేపట్టాలని, పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదాలు సంభవించడం జరుగుతుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.